ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఈరోజు మనము ఇంకొక కొత్త స్టోరీ నేర్చుకోబోదాం. అదేంటి అని అంటే వాటర్ గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మనకి నార్మల్గా ఇక్కడ వాటర్ని చూసినప్పుడు మనకి ఇదేంటి అని కనిపిస్తుంది, వాటరు. కానీ బైబిల్లో మనకి వాటరు అని అంటే అర్థం ఏంటి? యేసు ఏమన్నాడు? నేనే జీవజలపు ఊట అని అన్నాడు. ఏమన్నాడు? నేనే జీవజలపు ఊట. అంటే ఇప్పుడు మనం ఈ వాటర్ని యేసుప్రభుగా తీసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఈ వాటర్లో ఇక్కడ 3 గ్లాసులు ఉన్నాయి. 3 గ్లాసులలో ఒక గ్లాసులో ఏమో ఫుల్గా వాటర్ ఉన్నాయి, అంటే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకొక గ్లాస్లో ఏమో హాఫ్ వాటర్ ఉన్నాయి. ఇంకొక గ్లాసులో అసలు వాటరే లేదు. ఇప్పుడు వాటరు అని అంటే యేసయ్య అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 3 వ్యక్తులు ఉన్నారనమాట. 3 వ్యక్తులలో ఒక వ్యక్తి ఏమో ఫుల్గా వాటర్ అనే యేసయ్యతో నింపబడి ఉన్నాడు. రెండో వ్యక్తి సగమే వాటర్ ఉన్నాయి రెండో గ్లాసులో. అంటే ఈ వ్యక్తి సగము వాటర్తోనే నింపబడి ఉన్నాడు. ఇప్పుడు ఈ మూడో వ్యక్తికి అసలు వాటరే లేదు. అంటే ఇతనిలో యేసయ్య అసలు లేడు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురిలో యేసయ్య ఎవరిలో ఎక్కువ ఉన్నాడు? ఇతనిలో ఉన్నాడు, అంతేనా? ఇతనిలో ఎక్కువగా ఉన్నాడు. సగం ఎవరిలో ఉన్నాడు? ఇతనిలో ఉన్నాడు. యేసయ్య లేని వ్యక్తి ఎవరు? ఇతను. అర్థమైందా? ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఈ ఫుల్గా నింపబడి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇతను చూడడానికి పొట్టిగా ఉన్నాడు. చూడండి, పొట్టిగా ఉన్నాడు. అయినా సరే ఇతనిలో యేసయ్య ఉండడం వలన ఇతను చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఇతన్ని గాలి ఊతాను, ఇతను పడిపోతాడా లేదా చూద్దాం. చూడండి, పడిపోతున్నాడా? పడిపోవట్లేదు. అంటే ఇతడు యేసయ్యతో నింపబడి ఉన్నాడు. యేసయ్య ఏమన్నాడు? మీరు వేటికి కూడా భయపడవద్దు. ఏమన్నాడు? వేటికి కూడా భయపడవద్దు అన్నాడు. గాలి, తుఫాను, ఇంకా పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు నేను మీలో ఉన్నాను గనక మీరు భయపడవద్దు అని చెప్పినాడు. అందుకే ఇతను పడిపోతున్నాడా? పడిపోవట్లేదు. ఇప్పుడు రెండో వ్యక్తిని చూద్దాం. ఇతను సగమే నింపబడి ఉన్నాడు కదా యేసయ్యతోటి. ఇప్పుడు ఈయనని చూద్దాం. చూడండి, కనీసం ఇట్లా పట్టుకుంటుంటేనే తిరుగుతున్నాడు. హాఫ్ నాలెడ్జ్ కదా, వినడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఈయనకి. ఇప్పుడు ఈయనకి గాలి వద్దాం. చూడండి, ఎటు పడితే అటే తిరిగిపోతున్నాడు. అంటే ఇతనిలో సగమే యేసయ్యతో నింపబడి ఉన్నాడు. ఈయనకి సగం యేసయ్య ఉన్నాడు, సగము బయట విషయాలు ఉన్నాయి ఇతనిలో. అందుకే ఎటు పడితే అటు తిరిగిపోతున్నాడు. గాలి వచ్చిందనుకో, అమ్మో నాకు భయం అవుతుంది. తుఫాను వచ్చిందనుకో, మమ్మీ నాకు భయం అవుతుంది అని ఇతను అలా ఉంటున్నాడు. ఎందుకంటే సగం సగమే ఉంది కదా అతనిలో యేసయ్య. యేసయ్య అంటే వాక్యం కదా, వాక్యము సగంతోనే ఉన్నాడు కనుక ప్రతిదానికి భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మూడో వ్యక్తి గురించి చూద్దాం. ఇతను చూడండి ఎలా ఉన్నాడు. చిన్న గాలి వచ్చినా ఎగిరిపోయేలాగా ఉన్నాడు. ఇతనిలో యేసయ్య లేడు. చిన్న వర్షం పడినా భయపడేలాగున్నాడు. చిన్న తుఫాను వచ్చినా భయపడేలాగున్నాడు. ఎందుకు అని అంటే ఇతనిలో యేసయ్య లేడు.
అందుకే భయపడుతూ మరి పరిస్థితిని చూస్తూ అలా దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి మీకు ఎలా ఉండాలని ఉన్నది? ఫస్ట్ వ్యక్తిలాగా ఉండాలని ఉన్నదా? సెకండ్ వ్యక్తిలా ఉండాలని ఉన్నదా? థర్డ్ వ్యక్తిలా ఉండాలని ఉన్నదా? ఫస్ట్ వ్యక్తి ఏమో చక్కగా వాటర్తో నింపబడి ఉన్నాడు. ఇప్పుడు మనం డైలీ వాటర్ తాగితే, మన బాడీలో వాటర్ ఉంటే మనం చాలా ఎనర్జీగా ఉంటాము. రోజు ఎక్కువ వాటర్ తాగుతూ ఉన్నామనుకోండి, మన బ్రెయిన్, మన ఆలోచనలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. దాంతోపాటు యేసయ్య అనే వాటర్ ఉంటే కూడా మనము స్కూల్లో కానీ, హ్యాబిట్స్లో కానీ అన్నింటిలో చక్కగా ఉంటాము. కానీ సగం వాటర్తోనే ఉన్నామనుకోండి, ఏమైపోతాం? సగం సగమే అయిపోతుంటాం. అలాగే ఇంకా అసలే వాటర్ లేదనుకోండి, స్కూల్లో ఏ టీచర్ చెప్పినవి మనకి ఏమీ ఎక్కవు. ఇంకా మమ్మీ డాడీ చెప్పినవి మనకి ఏమీ ఎక్కవు. మన బాడీ మొత్తం ఏమైపోతుంటుంది? డీహైడ్రేషన్ అంటే వాటర్ లేకపోయేసరికి చాలా వీక్గా ఉంటాము. ప్రతిదానికి చిరాకు వస్తుంటుంది, ప్రతిదానికి కోపం వస్తుంటుంది, మాటికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, గ్లూకోజులు పెట్టించుకుంటూ ఉంటారు. సో అలా ఉండకుండా చక్కగా యేసయ్య అనే వాటర్తో నింపబడి ఉందాము. ఓకేనా? ఇలా సగం కూడా వద్దు, ఇలా అస్సలు లేకుండా కూడా వద్దు. ఈ వాటర్ మనకి ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు మనం బయట వాటర్ కొనుక్కోవాలి అని అంటే మనకి 5 రూపీస్ లేనిదే వాటర్ ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు. కానీ యేసయ్య జీవజలపు ఊటగా నిన్ను బలపరచడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీ బాడీని స్ట్రాంగ్ చేయడానికి ఫ్రీగా వస్తున్నాడు. మరి తీసుకుంటావా? ఓకే, మరి ప్రేయర్ చేసుకుందామా?